హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రక్షణ దళాల గురించి చూసుకున్నాం. అయితే ఈ రోజు క్లాస్లో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి నిఘా సంస్థలు, అలాగే అవినీతి నిరోధక సంస్థల గురించి ఈ రోజు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దానిలో భాగంగా నిఘా సంస్థలైనటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ గురించి, అలాగే సిబిఐ గురించి, అలాగే సివిసి గురించి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి, అవన్నీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రతి దాని గురించి ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు క్లాస్ ఏంటంటే వివిధ నిఘా సంస్థలు గురించి తెలుసుకుందాం. దానిలో ఫస్ట్ ఏంటంటే మనం గమనించినట్లయితే నిఘా సంస్థలో ఫస్ట్ ఏంటంటే ఐబి ఐబి అంటే మనం గమనించినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి మనం చూసుకుందాం. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇది ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ ఇండియా కాలంలో 1887లో ఏంటంటే బ్రిటిష్ వారిచే ఏర్పడింది. ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది 1887లో ఏర్పడింది. అయితే అప్పటి పేరు ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క పాత పేరు ఏంటంటే ఫస్ట్ పేరు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆర్మీ. ఈ యొక్క ఫస్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ఫస్ట్ నేమ్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఆర్మీగా ఉండేది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో దాని పేరు ఏంటంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోగా మార్చారు. అయితే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది బ్రిటిష్ వారిచే 1887లో ఏర్పడిందన్నో అతి ప్రాచీనమైన ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి సంస్థగా ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పవచ్చు. అయితే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది 1887 బ్రిటిష్ వారిచే ఎందుకు ఏర్పడిందంటే భారతదేశంపై రష్యా వారు దండయాత్ర చేస్తుందేమో అన్న భయంతో ఏంటంటే ఈ నిఘా పెట్టవలసిందిగా ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోని నిఘా కోసం ఏర్పాటు చేశారు. రష్యా దండయాత్ర పై నిఘా కోసం ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోని. అయితే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే మనం గమనించినట్లయితే నిగూఢ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి సూచనలు అందిస్తుంది. సూచనలు అలాగే సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దేశానికి ఏదైనా ముప్పు పొంచి ఉందా, లేకపోతే భారతదేశంలో ఏదైనా తీవ్రవాదుల యొక్క ముప్పు ఉందా, ఉగ్రవాదుల యొక్క ముప్పు ఉందా, అవన్నీ కూడా గమనించి ఎప్పటికప్పుడు నిఘా ఉంచి ప్రభుత్వానికి సహాయం పడేదే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది. అయితే ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది మనం గమనించినట్లయితే 1962లో చైనాతో యుద్ధం, అలాగే 1965లో పాకిస్తాన్తో యుద్ధం అనేది మనకి రావడం జరిగింది. అయితే ఈ రెండు దేశాలతో యుద్ధాలు రావడం వల్ల ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది నిఘా అనేది సరిగా పెట్టలేకపోయింది. ఈ రెండు దేశాలతో యుద్ధాలు రావడం వల్ల ఏంటంటే ఐబి అనేది ఫెయిల్ అవడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనం గమనించినట్లయితే 1968లో రా అనేటువంటి సంస్థ ఏర్పడడం జరిగింది. ఇది 1968లో ఏర్పడింది. ఈ రా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ గురించి మనం తెలుసుకుందాం. రా అనేది మనం గమనించినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఏర్పడింది. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1968వ సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ రా అనేది ఎందుకు ఏర్పడిందంటే
భారతదేశంలో కాకుండా విదేశాలలో అంటే భారతదేశ అంతర్గత భద్రత కాకుండా బాహ్య భద్రత అంటే విదేశాలలో విదేశాల నుండి భారత్కి పొంచి ఉన్నటువంటి ముప్పు, అలాగే భారత దేశంపై ప్రభావం చూపేటువంటి విదేశీ రక్షణ, అలాగే విదేశీ ఆర్థిక సాంఘిక పాలనా అంశాలపై అంటే అన్ని కూడా బాహ్య అంశాలు. అంటే భారతదేశానికి బయట నుంచి ఏమైనా ముప్పు ఉన్నటువంటి బాహ్య ఇంటెలిజెన్స్ అనేది దీని పరిధిలోకి వస్తుంది. అంటే ఇండియాకి బయట వైపు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఈ రా అధీనంలో ఉంటుంది. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఏంటంటే ఓన్లీ ఈ రా ఏర్పడిన తర్వాత ఓన్లీ ఏంటంటే భారతదేశంలో అంతర్గత భద్రత అంతా కూడా ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో అధీనంలో ఉంటే బాహ్య ఇంటెలిజెన్స్ అంతా కూడా రా అధీనంలోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క అంటే విదేశీ సైనికుల కుట్రలు, అలాగే తిరుగుబాట్లు, అలాగే ఏమైనా వాళ్ళ నుంచి పొంచి ఉన్నటువంటి ముప్పు, వాళ్ళ నుంచి ఎదురయ్యే యుద్ధాలు అవన్నీ కూడా వాటిపై నిఘా ఉంచడం జరుగుతుంది. వాటిపై నిఘా పెట్టేది ఏంటంటే రా అనేటువంటి సంస్థ. అయితే రా యొక్క మొదటి చీఫ్ ఎవరని అడుగుతారు. రా యొక్క మొదటి చీఫ్ ఎవరంటే ఆర్ఎన్ కావ్ అనేటువంటి ఆయన మొదటి చీఫ్ గా ఉండడం జరిగింది. రా యొక్క ప్రెసెంట్ చీఫ్ ఎవరంటే రా యొక్క ప్రస్తుత చీఫ్ ఎవరని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. రా యొక్క ప్రస్తుత చీఫ్ ఎవరంటే సమంత్ కుమార్ గోయల్ అనేటువంటి ఆయన ప్రస్తుత రా చీఫ్ గా ఉన్నారు. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సంస్థలు కూడా ఏంటంటే భారతదేశ రక్షణ అనేది మన సైనికులు కాపలాగా ఉండి కాస్తుంటే భారతదేశ భద్రత అనేది ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి నిఘా సంస్థలైనటువంటి రెండు కూడా భారతదేశానికి పొంచి ఉన్నటువంటి అంతర్గత బాహ్య ముప్పుని పసిగట్టి, అదేవిధంగా ఈ యొక్క ముప్పు ఏంటంటే నక్సల్స్ యొక్క కదలికలు, అలాగే మనం గమనించినట్లయితే తీవ్రవాద కదలికలు, అలాగే మనం గమనించినట్లయితే చాలా అంటే ఏవైనా మాదక ద్రవ్యాల సరఫరా, అలాగే విఐపీలకు పొంచున్నటువంటి ముప్పు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా ఈ రెండు సంస్థలు నిఘా పెట్టి భారతదేశానికి సమాచారాన్ని అందించి, కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని అందించి మన దేశ అంతర్గత బాహ్య భద్రతను కాపాడడం అనేది ఈ రెండు సంస్థలు జరుగుతుంది. అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ఫస్ట్ మనం గమనించినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ఫస్ట్ మనం గమనించినట్లయితే చీఫ్ ఎవరని అడుగుతారు. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ఫస్ట్ చీఫ్ ఎవరంటే సంగం పిల్లై అనేటువంటి ఆయన ఫస్ట్ చీఫ్. ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ ఎవరంటే ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ప్రెసెంట్ చీఫ్ ఎవరంటే అరవింద్ కుమార్ అనేటువంటి ఆయన ప్రెసెంట్ చీఫ్ గా ఉన్నారు. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ప్రెసెంట్ చీఫ్ ఎవరు ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. అలాగే ఈ రా అనేది ఏంటంటే బాహ్య విషయాలపై పెడుతున్నాం. ఈ బాహ్య అంశాలు మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ బాహ్య అంశాలు నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి డిస్కస్ చేసాం. అలాగే రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ గురించి డిస్కస్ చేసాం. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది బ్రిటిష్ వారి కాలంలో 1887లో ఏర్పడిందన్నాం. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క పాత పేరు ఏంటంటే మనం గమనించినట్లయితే ఇంటెలిజెన్స్ బ్రిటిష్ ఇండియా ఆర్మీగా ఉండేది. ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది 1887లో ఏర్పడిందని చెప్పాం. రా అనేది 1968లో ఏర్పడిందని చెప్పాం. రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ గా చెప్పాం. దీని యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరంటే ఇందాక మనం సంజీవి పిల్లై అనేటువంటి ఆయన ఫస్ట్ చీఫ్ గా ఉండడం అనేది జరిగింది.
అయితే మనం గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అంటే అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని విషయాలు అంటే తీవ్రవాదుల ముప్పు కానీ ఉగ్రవాదుల ముప్పు కానీ లేకపోతే భారతదేశంలో జరిగేటువంటి అల్లర్లు కానీ ఏమైనటువంటి ఉగ్రవాద దాడులు కానీ అవన్నిటి మీద ఇండియాలో ఉన్నటువంటి అంతర్గత అంశాలపై ఐబీ దృష్టి పెడితే భారతదేశానికి వెలుపల విదేశీ దాడులు కానీ విదేశీ ఉగ్రవాదుల ముప్పు కానీ అలాగే మన రాకెట్ సమాచారం గురించి కానీ అంతరిక్ష విజ్ఞానం గురించి కానీ సమాచార విజ్ఞానం గురించి కానీ అలాగే ఇంధన వ్యవస్థల గురించి కానీ అన్నింటిపైన కూడా విదేశాల నుంచి పొంచి ఉన్నటువంటి ముప్పు బాహ్య ముప్పుని పసిగట్టేది ఏంటంటే రా అనేటువంటి సంస్థ. నెక్స్ట్ మనం గమనించినట్లయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇది 2009 సంవత్సరంలో ఏర్పడింది. 2009లో ఏర్పడింది. ఫస్ట్ దీని స్థాపకులు ఎవరంటే ఫస్ట్ చైర్మన్ ఎవరంటే రాధా వినోద్ రాజ్ అనేటువంటి ఆయన ఫస్ట్ చైర్మన్ లేదా ఫస్ట్ స్థాపకుడు. ప్రెజెంట్ చైర్మన్ ప్రస్తుత చీఫ్ ఎవరంటే ఎన్ఐ యొక్క ప్రస్తుత చీఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ వైసి మోదీ యోగేంద్ర చంద్ర మోదీ. ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు ఏర్పడిందంటే 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ముంబైపై ఉగ్రవాదుల దాడి జరగడం అనేది మనం గమనించవచ్చు. అయితే భారతదేశంలో సడన్ గా 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదుల దాడి జరిగింది కాబట్టి ఇలాంటి ఉగ్రవాదుల చర్యలను ఉగ్రవాద చర్యలు నిర్మూలనకు ఏంటంటే ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఎన్ఐఏ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఇదేంటంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా రాష్ట్రాల పర్మిషన్ లేకుండా సంబంధం లేకుండా ఉగ్రవాద సమస్యల పరిష్కారానికి ఇది దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. ఉగ్రవాద సమస్యల పరిష్కారానికి ఈ యొక్క సంస్థ దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. ఇది భారతదేశంలో ఏర్పడినటువంటి తీవ్రవాద టాస్క్ ఫోర్స్ గా మనం చెప్పవచ్చు. తీవ్రవాద టాస్క్ ఫోర్స్ అంటే తీవ్రవాదుల నుంచి ఏదైనా ముప్పు ఉందటువంటి అలాంటిదంతా కూడా గమనించేది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రస్తుత చీఫ్ అది చెప్పేసుకున్నాం. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ సిబిఐ. ఈ యొక్క సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది మనం గమనించినట్లయితే 1963 సంవత్సరంలో ఏర్పాటైంది. 1963లో ఏర్పాటైంది. దీని యొక్క మొదటి చీఫ్ ఎవరంటే చాలా ఇంపార్టెంట్ డిపి కోహ్లీ అనేటువంటి ఆయన ఫస్ట్ చీఫ్ గా ఉండేవారు. ప్రస్తుత చీఫ్ ఎవరున్నారంటే తాత్కాలికంగా ప్రవీణ్ సిన్హా అనేటువంటి ఆయన తాత్కాలికంగా ఉన్నాడు. అయితే ఇతని కంటే ముందు రిషి కుమార్ శుక్లా అనేటువంటి ఆయన ఏంటంటే రిషి కుమార్ శుక్లా రాజీనామా చేయడం జరిగింది. అంతకుముందు చీఫ్ గా ఉండేవాడు. అయితే ఈ యొక్క సిబిఐ అనేది ఏంటంటే భారతదేశంలో జరిగినటువంటి అవినీతి అలాగే లంచం అలాగే ఆర్థిక నేరాలు హత్యకు సంబంధించినటువంటి విషయాలపై హత్యకు సంబంధించిన అంశాలపై అన్వేషణ చేసేటువంటి పోలీస్ దళంగా ఈ యొక్క సిబిఐని మనం పిలుస్తాము. సిబిఐ అనేది అవినీతి కానీ లంచం కానీ ఆర్థిక నేరాలు కానీ హత్య కానీ అన్ని విషయాలపై కూడా ఇది ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి. ఈ సివిసి అనేది 1964లో ఏర్పడింది. సివిసి యొక్క మొదటి చీఫ్ చైర్మన్ ఎవరంటే నట్టూరి శ్రీనివాసరావు అనేటువంటి ఆయన ఫస్ట్ చీఫ్ గా ఉండేవాడు. ఇప్పుడు సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ప్రెజెంట్ చీఫ్ ఎవరని అడుగుతారు. ప్రెజెంట్ సెంట్రల్ విజిలెన్స్ సంజయ్ కొఠారి అనేటువంటి ఆయన ఉండడం జరిగింది. సంజయ్ కొఠారి. అయితే ఈ సివిసి యొక్క విధులు ఏంటంటే మనం గమనించినట్లయితే వివిధ శాఖలకు అంటే భారత ప్రభుత్వం నుంచి ప్రభుత్వ శాఖలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ రాష్ట్రాలకు శాఖలు అంటే వివిధ శాఖలకు కేటాయించిన నిధులు ఎంతవరకు సద్వినియోగం అయ్యాయి, కేటాయించిన నిధులు ఎంతవరకు సద్వినియోగం అయ్యాయి, ప్రజలకు ఎంతవరకు చేరాయి, ఎంతవరకు చేరాయో తెలుసుకొని శాఖల్లో అవినీతి జరిగితే ఎంతవరకు చేరాయో తెలుసని వివిధ శాఖల్లో జరిగినటువంటి
అవినీతికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేసేదే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, వివిధ శాఖల్లో అవినీతి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ సిఐసి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఈ సిఐసి అనేది 2005 అక్టోబర్ 12 ఏర్పడింది. 2005 అక్టోబర్ 12 ఏర్పడింది. సిఐసి యొక్క మొదటి చైర్మన్ ఎవరంటే, సిఐసి యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరంటే వజహత్ హబీబుల్లా అనేటువంటి ఆయన ఫస్ట్ చీఫ్. ప్రెజెంట్ చీఫ్ ఎవరంటే, ప్రస్తుత చీఫ్ ఎవరున్నారంటే ఎస్ వర్ధన్ కుమార్ సిన్హా అనేటువంటి ఆయన ప్రెసిడెంట్ చీఫ్ గా ఉన్నారు. ఇదేంటంటే దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా సమాచారం తెలుసుకునేలాగా, దేశంలో ఉన్న పౌరులందరికీ సమాచారం తెలుసుకునేలా హక్కు కల్పించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం గమనించినట్టు చాలా ఇంపార్టెంట్ ఈ సిఐసి గురించి క్లారిటీగా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఎన్సిసి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనేది ఎన్సిసి గురించి మనం చెప్పుకుంటాం, చాలా సార్లు వింటాం కూడా. ఈ ఎన్సిసి అనేది 1948 జూలై 15 ఏర్పాటైంది. అయితే ఎన్సిసిలో ఏంటంటే పౌరులందరికీ, అంటే పాఠశాల చదివేటువంటి పౌరులు, కళాశాల పౌరులకి ఏంటంటే సైనిక శిక్షణ ఇచ్చించి ఆ యొక్క పౌరులకి ఏంటంటే మంచి లక్షణాలు, మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలాగా, ఉత్తమ పౌరులుగా, క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దేలాగా ఇది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రమశిక్షణ కల్పించి దేశం కోసం, జాతీయం కోసం సేవ చేసే విధంగా ఈ ఎన్సిసి అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఎన్సిసి యొక్క ప్రస్తుత చీఫ్ ఎవరంటే తరుణ్ కుమార్ అనేటువంటి ఆయన ప్రస్తుత చీఫ్ గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో లాస్ట్ ఫైనల్ ఏంటంటే అస్సాం రైఫిల్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఈ అస్సాం రైఫిల్స్ గురించి చెప్పుకుందాం. ఈ అస్సాం రైఫిల్స్ యొక్క ఫస్ట్ స్థాపన 1835లో ఏర్పాటు చేశారు అస్సాం రైఫిల్స్ అనేది. ఈ యొక్క అస్సాం రైఫిల్స్ యొక్క ఫస్ట్ పేరు ఏంటంటే కాచర్ లెవి అనేటువంటి పేరు ఏంటంటే పాత పేరుగా ఉండేది. అయితే 1947లో అస్సాం రైఫిల్స్ గా మార్చారు. 1947లో అస్సాం రైఫిల్స్ గా మార్చారు. ఈ యొక్క అస్సాం రైఫిల్స్ యొక్క మెయిన్ విధి ఏంటంటే అస్సాంలోని హిమాలయ అస్సాం ప్రాంతం, అలాగే అరుణాచల్ ప్రదేశ్ లోని గిరిజన అరుణాచల్ ప్రదేశ్ కి ఈ యొక్క రక్షణ ఇవ్వడంలో, అంటే అస్సాం రైఫిల్స్ అనేది ముఖ్యంగా హిమాలయ అస్సాం ప్రాంతం, అలాగే గిరిజన అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకి రక్షణ ఇవ్వడం కోసం ఈ అస్సాం రైఫిల్స్ అనేటువంటి సంస్థ ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం, అస్సాం రైఫిల్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే షిల్లాంగ్ లో ఉంది. అస్సాం రైఫిల్స్ యొక్క ప్రధాన కార్యాలయం షిల్లాంగ్ లో ఉంది. అయితే ఈ యొక్క నిన్న మనం డిస్కస్ చేసిన దాంట్లో మనం సిఐఎస్ఎఫ్ అని చెప్పుకున్నాం, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి చెప్పుకున్నాం. దాని చీఫ్ నిన్న మనం ప్రబోధ్ కుమార్ అని చెప్పాం. సారీ, అది చిన్న మిస్టేక్ జరిగింది. సుబోధ్ కుమార్ జైస్వాల్ అనేటువంటి ఆయన సిఐఎస్ఎఫ్ యొక్క ప్రస్తుత చీఫ్ గా ఉండడం అనేది జరిగింది. అలాగే మనం గమనించినట్లయితే ఇవి మెయిన్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ముఖ్యమైన సంస్థలు, రక్షణ పరంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలుగా మనం క్లారిటీగా తెలుసుకోవడం అనేది జరిగింది. ఇది నిన్నటిది ఈ రోజు క్లాసు. నెక్స్ట్ మరొక కొత్త క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నన్ను మీరు అందరూ కూడా మోటివేట్ చేసి, ఎంకరేజ్ చేసి, ఇంకా నన్ను నా ఛానల్ మీరందరూ కూడా బాగా అభివృద్ధి చేసి, మోటివేట్ చేసి, ఇంకా నాలో ఉత్సాహాన్ని అది పెంచి మంచి వీడియోస్ చేసేలాగా కామెంట్స్ అది చేయవలసింది కూర్చున్నాను. నెక్స్ట్ మరొక కొత్త క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.